సన్నబియ్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. పౌర సరఫరాల శాఖలో 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు మొదటి కుంభకోణమని ఆరోపించారు. ఇక రెండోది మధ్యాహ్న భోజన పథకం కోసం 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోలు పేరిట మరో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ రెండు కలిపితే 1,100 కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. అధికారులకు వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని కేటీఆర్ విమర్శించారు. బాటా డిస్కౌంట్ ఉంటుంది చూడండి, ఆ టైంలో 57 రూపాయలు 56, 90 ముగ్గురు అంత మంచి కూడవలుకొని ఒక దగ్గర కూర్చొని రాసుకున్నట్టు 57, 56, 90, 56, 90, 56, 90 నలుగురు కలిసిండ్రు, కోడ్ చేసిండ్రు. మరి యాదృచ్ఛికమైతే ఇంతకు మించిన మ్యాజిక్ ఇంకోటి ఉండదు నాకు తెలిసి. ఇంత యాదృచ్ఛికంగా 3 సంస్థలు కలబడ్డట్టు బయట మార్కెట్లో 42 రూపాయలకు దొరుకుతుంటే 45 రూపాయలు దొరుకుతుంటే వాళ్ళు 50 కోట్ చేయొచ్చు, వాళ్ళు 48 కోట్ చేయొచ్చు, వాళ్ళు 47 కోట్ చేయొచ్చు. అట కాదు, ఒకరు 57, మిగతా ముగ్గురు 56 రూపాయల 90 పైసలు స్పష్టంగా కోట్ చేసి అల్టిమేట్గా ఏం చేసినారు, ఇందులో కిలోకు 15 రూపాయలు అదనం. అంటే బయట మార్కెట్లో 42 రూపాయలు ఉంటే 57 రూపాయల టెండర్ ఫైనల్ చేసిండ్రు. ఆర్డర్ ఏదది ఇదే కదా, ఇగో ఇది ఫైనల్ చేసిన ఆర్డరు. ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్. 57 రూపాయలకు ఫైనల్ చేసిన టెండరు. ఎల్జీ అనే సంస్థకు 57, మిగతా ముగ్గురికి 56, 90 చొప్పున. ఏం జరిగింది ఇక్కడ, 2,20,000 టన్నులు ఇంటూ 15 రూపాయలు అదనం రౌండ్ ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ 300 కోట్ల కథ. అంటే అందులో 700 నుంచి 750 కోట్లు, ఇందులో ఒక 300 కోట్లు, అంటే ఎంత మొత్తం కలిపి 1,100 కోట్ల కుంభకోణం. బాటా డిస్కౌంట్ ఉంటుంది చూడండి, ఆ టైంలో 57 రూపాయలు 56, 90 ముగ్గురు అంత మంచి కూడవలుకొని ఒక దగ్గర కూర్చొని రాసుకున్నట్టు 57, 56, 90, 56, 90, 56, 90 నలుగురు కలిసిండ్రు, కోడ్ చేసిండ్రు. మరి యాదృచ్ఛికమైతే ఇంతకు మించిన మ్యాజిక్ ఇంకోటి ఉండదు నాకు తెలిసి. ఇంత యాదృచ్ఛికంగా 3 సంస్థలు